హలో గైస్, నమస్తే అందరికి. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మా ప్రాబ్లం వచ్చేసి చేస్తుంది అనమాట. ఏంటంటే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇస్ 50% లెస్ దెన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి. ఓకే, ఏ ఏజ్ అనేది బి పైన డిపెండ్ అయి ఉంది. ఓకే, అండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి ఇస్ 20% లెస్ దెన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి. ఓకే, బి ఏజ్ అనేది సి ఏజ్ పైన డిపెండ్ అయి ఉంది. ఓకే, ఎంత ఉందంట? ఇప్పుడు సి ఏజ్ ని మనం 100 అనుకున్నాం అనుకోండి. బి ఏజ్ అనేది 20% లెస్ ఉంది. బి అనేది 20% లెస్ అంటే ఎంత 80% అవుతుంది. అండ్ దెన్ ఏ ఇస్ 50% లెస్ దెన్ ద ప్రజెంటేజ్ ఆఫ్ బి. బి కంటే ఏ 50% లెస్ అంట, అంటే ఎంత 40% అవుతుంది. దీని నుంచి మీరు రేషియో కనుక తీసుకుంటే 22 టైమ్స్, 24 టైమ్స్, 25 టైమ్స్, 2:4:5 వచ్చింది. ఓకే, అయితే ఏమన్నాడు? ప్రజెంటేజ్ ఆఫ్ సి ఆఫ్టర్ 6 years, ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ బి ప్లస్ సి విల్ బి 96 years. ఆఫ్టర్ 6 years 96 years ఉంది ఇద్దరిదంటే. ఇద్దరిది ప్రజెంట్ ఇప్పుడు ఎంత? 6 + 6 12 years తీసేయండి. 12 years తీసేస్తే ఇప్పుడు ఎంత ఉంది ప్రజెంట్ వాళ్ళది? 12 years తీసేస్తే మీకు ప్రజెంట్ 84 years ఉంటుంది. కానీ వాళ్ళ రేషియో ప్రకారంగా మీరు చూస్తే ఎంత ఉంది? 4 + 5 ఎంత? 9. ఈ 9 రేషియో అనేది మీకు ఎంత? 84 years అయితే దెన్ ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ కనుక్కోండి అన్నాడు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఎంత? 2 units వాల్యూ ఉంది. ఎందుకు కనుక్కోవాలి అంటే 9 units వాల్యూ 84 అయితే 2 units వాల్యూ ఎంత? ఇక్కడ నుంచి 2 units వాల్యూ కావాలంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? 84 × 2 / 9. ఇది చూడండి, ఇది ఏ టేబుల్లో పోవట్లేదు కాబట్టి మీరు అప్రాక్సిమేట్ ఆన్సర్ తీసుకోండి. ఇక్కడ అప్రాక్సిమేట్ ఉండాలి, ఉండాలి. ఇది మిస్టేక్ రాసుకోండి. ఏమొస్తుంది మనకి? 9 టైమ్స్ 81 తీసుకున్నా, 9 టైమ్స్ 81 తీసుకుంటే 3 మిగిలిపోతుంది. ఉండనివ్వండి. 9 × 2 = 18 అంటే ఎంత? మీకు 18.5 or 6 సంథింగ్ అలాగనేది ఆన్సర్ వస్తుంది. మీరు అప్రాక్సిమేట్ ఆన్సర్ తీసుకోండి. ఎంత? ఏ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు కామెంట్లో చెప్పండి. దీనికి ఇక్కడ అప్రాక్స్ ఆన్సర్ వస్తుంది. అప్రాక్సిమేట్ దీని ఆన్సర్ అనేది మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అర్థమెటిక్కి సంబంధించి మీరు ఏ టాపిక్ చూడాలనుకున్నా కానీ మీరు మాస్టర్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.